కాప్ సిరప్ వల్ల నలుగురు చిన్నపిల్లలు చనిపోయారు. రాజస్థాన్లో డెస్ట్రోమిథాల్ఫన్ హైడ్రోబ్రోమిక్ సిరప్ ఇది రాజస్థాన్లో ఒక గవర్నమెంట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు దగ్గు తగ్గడం లేదని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఆ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు ఈ సిరప్ను. ఈ కాప్ సిరప్ను 3 పూట్ల వాడమని ఆ డాక్టర్ చెప్పాడు. 3 పూట్ల వాడితేనే తనకు ఇబ్బందికరంగా ఇరిటేషన్స్ కానివ్వండి, హెల్త్ బాగాలేకపోవడం జరిగింది. ఆ తల్లిదండ్రులు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. సీరియస్ అయిపోయింది తన కండిషన్, అయిపోయి తను చనిపోవడం జరిగింది ఆ బాలుడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమని అంటున్నారంటే ఈ కాప్ సిరప్ ఆల్రెడీ రాజస్థాన్ గవర్నమెంట్ కంపెనీది, ఇది గతంలో ఈ కాప్ సిరప్ను వాడకూడదని నిషేధం విధించడం జరిగింది. కానీ వీళ్ళు అదే కాప్ సిరప్ను వేరే కంపెనీ పేరు జనరేట్ చేసి ఈ కాప్ సిరప్ను అమ్మడం జరుగుతూ ఉంది. అందుకనే ఇటువంటి దారుణం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఆజ్ తక్ అని ఒక మీడియా మాత్రం ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. ఈ కేషన్ ఫార్మా కంపెనీ గతంలో చాలా డెవలప్ చేయడం జరిగింది. దీనిపైన కోర్టు కూడా అది ఎంక్వైరీ చేసి ఇది విషమం, ఇది వాడకూడదని చెప్పింది. కానీ వీళ్ళు మాత్రం మళ్ళీ వేరే కంపెనీ నేమ్ పెట్టుకొని మరి ఇది అమ్మడం జరిగింది. గతంలో 2023 సంవత్సరం 10వ నెలలో ఇది వాడకూడదు, ఇది స్టాండర్డ్ క్వాలిటీ కాదని చెప్పినప్పటికి కూడా ఇది మళ్ళీ మార్కెట్లో తెచ్చి అమ్మారు. అందుకనే ఈరోజు పిల్లలు చనిపోయారు. ఏదైనా మందులు వాడుతున్నప్పుడు ఖచ్చితంగా 1-2 సార్లు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవడం, కానీ మందు ఎందుకు వాడుతున్నామో తెలుసుకొని వాడడం మంచిది. ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.